యూపీలో విధుల్లో చేరిన తొలి రోజే ఓ ఐఏఎస్ అధికారి గుంజీలు తీశాడు. ఇందుకు గాను అతను సస్పెండ్ అయ్యాడు. తొలి రోజే పరిశుభ్రతపై దృష్టి సారించిన ఆ ఐఏఎస్ అధికారి బహిరంగంగా మూత్ర విసర్జన చేసిన వారితో గుంజీలు తీయించారు. అయితే ప్రభుత్వ కార్యాలయం అపరిశుభ్రంగా ఉండడాన్ని న్యాయవాదులు నిలదీశారు. ఈ నేపథ్యంలో ఆ ట్రైనీ ఐఏఎస్ అధికారి అందరి ముందు గుంజీలు తీశారు. యూపీలోని షాజహాన్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోవాయాన్ తహసీల్ కు కొత్త సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ ఎస్డీఎంగా ట్రైనీ ఐఏఎస్ అధికారి రింకు సింగ్ నియమితులయ్యారు. తొలిసారి విధులు నిర్వహించేందుకు కార్యాలయానికి వెళ్లిన ఆయన పబ్లిక్ టాయిలెట్స్ పక్కన కొందరు వ్యక్తులు బహిరంగంగా మూత్ర విసర్జన చేయడాన్ని గమనించారు. దాంతో వెంటనే ఆయన అలా చేసిన కొందరితో గుంజీలు తీయించారు. అయితే తాను బ్రాహ్మణుణ్ణని, మురికిగా ఉన్న పబ్లిక్ టాయిలెట్ లోకి వెళ్లలేనని ఒక న్యాయవాది చెప్పాడు. అందుకే బహిరంగంగా మూత్ర విసర్జన చేసినట్లు చెప్పాడు. అయితే అలాగే కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి తిరుగుతుండడాన్ని రింకు సింగ్ చూశారు. పిల్లలను పాఠశాలకు పంపనందుకు ఆ తల్లిదండ్రులతో కూడా గుంజీలు తీయించారు. చివరకు అక్కడ సమ్మె చేస్తున్న న్యాయవాదులు పబ్లిక్ టాయిలెట్ సరిగా లేని కారణం ప్రభుత్వ అధికారులదే అన్నారు. అందుకు కొత్తగా నియామకమైన కలెక్టర్ గుంజీలు తీశారు. ఇందుకు ఆయన సస్పెండ్ అయ్యారు.